రెట్రో మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూర్య గారు, యాక్టర్ బై సూర్య గారు, పూజ హెగ్డే గారు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్. మెయిన్ గా నాకు ఎలా అనిపించింది అంటే అంతలా ఎక్కలేదు, నిజం చెప్తున్నా అంతలా ఎక్కలేదు. అండ్ చాలా మందికి కూడా ఎక్కకపోవచ్చు. ట్రైలర్ చూసినా కూడా సరే ఏ పాయింట్ లో రన్ అవుతుందని కూడా తెలియకపోవచ్చు. బేసిక్ గా స్టోరీ నుంచి ఎలా ఉంటుంది అంటే పారి అంటే లీడ్ రోల్ బై మన సూర్య గారు. సో తిను ఒక గ్యాంగ్స్టర్ అని చెప్పుకోవచ్చు. తనకు పూజ హెగ్డే గారికి లవ్ స్టోరీ అయితే కుదురుతుంది. అలా కుదిరిన తర్వాత అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వల్ల అది ఏమైంది, అది ఏంటైంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకుంటారు. ఓవరాల్ ఇటు లవ్ కి ఇటు గ్యాంగ్స్టర్ కి మధ్యలో మిడిల్ లో ఉండే మన సూర్య గారి కొన్ని సీన్స్ కానిచ్చు, ఇవి కొన్ని మీరు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ చూస్తారు ఫిలిం లో అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానిచ్చు, ఇదంతా మనకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా 90s లో చూపెట్టే సీన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన కార్తిక్ సుబ్బరారి డైరెక్షన్ లో ఈ ఫిలిం కాబట్టి ఇక కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మన సూర్య గారి యాక్టింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ ఎటువంటి డోకా చెప్పాల్సిన అవసరం లేదు తన గురించి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మైనస్ థింగ్ అంటే సాంగ్స్ అంతలా బాగా అనిపించాలి. ఎక్స్పెషల్లీ ఇంకొక పార్ట్ ఏంటంటే లైక్ బీజింగ్ కూడా ఓకే అన్నట్టు అనిపించింది. అంతే, అంతకుమించి ఏం లేదు మూవీలో నాకు చెప్పాల్సుకున్నది. ఇంకా చెప్పుకోవాలంటే ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య, లైక్ కొన్ని ఫైట్ సీన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం బాగా అనిపించినాయి. సో కరాటా అన్నట్టు ఒకటి మీరు చూస్తే ఫీలింగ్ చూస్తే అర్థమవుతుంది మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా మన పూజ హెగ్డే గారు వితౌట్ మేకప్ లో ఈ ఫిలింలో నటించారు అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది. ఆ సీన్స్ ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా అయితే ఉంది రెట్రో గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంగువ అంత దారుణంగా అయిపోయింది. సో మరి ఈ ఫిలిం తోని మన రెట్రో ఫిలిం తోని మన సూర్య గారు ఒక హిట్ కొట్టాలి. మరి ఎలాంటి స్టెప్స్ ఉంటాయో మరి ఫిలిం సంబంధించినవి అనేది అప్కమింగ్ లో చూద్దాం, తెలుస్తుంది మరి హిట్టా ఎలా ఉంటుంది అనేది. నా వరకైతే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని చెప్పచ్చు. అండ్ ఇంకొక వీక్ పాయింట్ ఏంటంటే ఫిలింలో విలన్స్ కూడా కొంచెం వీక్గా చూపెట్టడము. సో అది కొంచెం నాకు నచ్చలేదు. కొంచెం స్ట్రాంగ్గా చూపెట్టే సీన్స్ బాగుండే అన్నట్టు నా ఫీలింగ్ భయ, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంత భయ ఇంకేది కూడా నేను సాగా చేయదలుచుకోలేను. ఫిలిం అనేది కొంచెం బాగానే ఉంది. సూర్య గారు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఇన్ దిస్ ఫిలిం అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది రెట్రో ఫిలిం రివ్యూ భయ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అని చెప్తా.